నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో కోటకొండ గ్రామ దళిత వాడలోని దళితులపై శనివారం నాడు దాడి చేసిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ముందుగా దళిత ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ జిల్లా జాతర కమిటీ అధ్యక్షులు మహేష్, అంబేద్కర్ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బోరు కృష్ణయ్య, ఉమ్మడి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి హనుమంత్, టీజేటీ2 జిల్లా కార్యదర్శి బలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటరామరెడ్డి, మాజీ కౌన్సిలర్ బుల్లెట్ రాజు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ అంజయ్ గౌడ్, మద్దూరి మండలం దళిత నాయకులు దుబాయ్ కృష్ణ, చిన్ని కృష్ణ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కర్రెప్ప అలియాస్ కళ్యాణ్ మాదిగ, మక్తల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, ప్రజా కళా మండలి నాయకులు రమేష్, చంటి మాదిగ, జేఏసీ నాయకులు టి మాధవ్ తదితరులు కలిసి కోటకొండ గ్రామానికి వెళ్లి మాదిగవాడలో దాడికి గురైన బాధితులను పరామర్శించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న దళిత సంఘాలు పోలీసులు కలుగజేసుకుని ధర్నాను భగ్నం చేయాలని ప్రయత్నించగా దళిత సంఘాల నాయకులు, గ్రామ దళిత మాదిగ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాకు న్యాయం జరగాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మాపైన పోలీసుల అతి ఉత్సాహం ప్రయత్నించడం ఏంటని వాగ్వాదానికి దిగారు. దళిత సంఘాలు పట్టుబడడంతో పోలీసులపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ చేరుకుని మీకు న్యాయం చేస్తాం, నిందితులను అరెస్ట్ చేస్తామని, ధర్నాన్ని విరమించండి అని జిల్లా ఎస్పీ కార్యాలయానికి రమ్మని మీతో నేను మాట్లాడతానని తెలుపగా దళిత సంఘాల నాయకులు, బాధిత దళితులు జిల్లా ఎస్పీ సూచన మేరకు గౌరవంతో ధర్నాను విరమించారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి దళిత సంఘాల ప్రతినిధులు చేరుకుని ఎస్పీని కలిశారు. నిందితులను గాలింపు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తామని దళిత సంఘాల నాయకులకు ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్, గజలప్ప, వెంకటేష్, నరేష్, పాండు, హనుమంతు, బండా, గొండరాజు, నిరంజన్, లాలప్ప, పి అశోక్, ఎం అశోక్, గ్రామస్తులు బాలకృష్ణ, బాలప్ప తదితరులు పాల్గొన్నారు. కోటకొండ దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. కోటకొండ మాదిగలకు న్యాయం జరిగే వరకు అరెస్ట్ చేయాలి. కోటకొండ దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే న్యాయం చేయాలి. కోటకొండ మాదిగలకు వెంటనే న్యాయం చేయాలి. కోటకొండ బాధితులకు వెంటనే అరెస్ట్ చేసేంత వరకు అరెస్ట్ చేసేంత వరకు అరెస్ట్ చేసేంత వరకు నిందితులను అరెస్ట్ చేసేంత వరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేసేంత వరకు దళితులకు న్యాయం జరిగేంత వరకు దళితులకు న్యాయం జరిగేంత వరకు దళితులపై దాడులు అరికట్టేంత వరకు కొమ్ము కాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 2 రోజులు గొడవ కారణమైన అరెస్ట్ చేయలేదు. మరి ఎందుకయ్యా వాళ్ళ మీద ప్రేమ మీకు ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పోలీసు వాళ్ళకి ఇచ్చిపెట్టి దళితులపై ఈ రోజు మళ్ళీ ఇడ్చుకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. న్యాయం కోసం రోడ్ ఎక్కిన వారిపైన ఈ రోజు పోలీసులు ప్రతాపం చూపెడతా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మనం పనిచేసిన ఒక్కటే, ఈ రోజు దళితులు అన్నందుకేనా మీరందరూ కలిసి గట్టిగా మొత్తం మీద దళిత వాడి మీద వస్తా ఉన్నారు. పోలీసులు కూడా ఆ రకంగా మద్దతుగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే మేము ఇప్పుడే అప్పంపల్లిలో ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చినాం. కూర్చున్నాం. మేము అడుగు చూస్తే అది తిరిగినాడు లేదు, నెత్తులు అయినాయి. బీజేపీ కార్యాలయంలో తలదాచుకుంటే ప్రాణానికి భయపడిన కొంతమంది మన వాళ్ళను పూర్తి ఎచ్చికొట్టిండ్రు. తలుపు పగిలేసిండ్రు. తలుపులు రంధ్రం పట్టారు. రంధ్రం నుండి ఒకరిని లాగేసి తన్నిండ్రు. ఈ రకంగా ఒక దౌర్జన్యపూరితంగా ఆ దాడులు జరిగినాయి. ఇంత దాడులు జరిగితే కూడా ఎందుకు వాళ్ళ మీద మర్డర్ అటెంప్ట్ మర్డర్ చేసేందుకు మీరు కేసు బుక్ చేస్తే అడుగుతా ఉన్నాం మేము ఈ నడి రోడ్డు మీద. కాబట్టి మీరు చేసినట్టుగా ఎట్లాంటి ఆలోచన లేకుండా, రెండో ఆలోచన లేకుండా 307 వాళ్ళపైన కేసు బుక్ చేయాల్సిందే మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడనే
నడి రోడ్డు మీద మా ఇంటి మీద మర్డర్ కేసు పెట్టండి, మేము జైలు పాలవుతాం తప్ప ఇక్కడ నుండి లేచి మేము కోరుతా ఉంటాం. కాబట్టి నిందితులను రక్షించే పద్ధతి పోలీసు వాళ్ళు మానుకోవాలి, బాధితులకు అండగా నిలవాలి, బలహీనుడికి అండగా నిలవాలి. అంతేగాని నేను పరిశీలనకి సైతం అంటే ఆ మాట నడి రోడ్డు మీద చెప్పండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే వెంటనే పోలీస్ అధికారులు, ప్రభుత్వము, కలెక్టర్ స్పందించి 307 కేసు బుక్ చేయాలి, వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడే బయట ఉన్నందుకు పూర్తిగా కాలాలు ఎగరేసుకొని ఊళ్ళలో తిరుగుతూ ఉన్నారు. ఇంతమందికి తన్నినాం, రేపైన తంతాం, మమ్మల్ని అడిగే మాత్రమే లేదని చెప్పి ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ దాడికి పూనుకునే అవకాశం ఉంది. అందుకోసమే మేము కోరుతా ఉన్నాం, ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి, ఫస్ట్ వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతవరకు ఈ పోరాటం, ఈ ఉద్యమం కొనసాగుతుంది. మీరు ఆలోచన చేయాలని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా మేము కోరుతా ఉన్నాం. బాధితులు తరపున ఉండాలని చెప్పి మీకు మేము మనం చెప్తా ఉన్నామని చెప్పి. కాబట్టి సోదరులారా, మనం శాంతియుతంగా మన సమస్య పరిష్కారం అయ్యే వరకు, మన బాధ పరిష్కారం అయ్యే వరకు మనం ఈ రోడ్డు మీదనే కూర్చుందాం, ఉందాం ఇక్కడ అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. దళితవాడ మహిళలపై దుర్భాషలాడిన నిందితులను అరెస్టు చేయాలి. దళితవాడ మహిళలపై దుర్భాషలాడిన నిందితులను అరెస్టు చేయాలి. కోటకొండ దళిత మహిళలపై హింసాత్మకంగా దాడి చేసిన నిందితులను అందరికీ జైబీ. గత 48 గంటలు కావస్తున్నా ఇప్పటికీ పోలీసులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని నిర్వహిస్తూ ఇక్కడ కోటకొండ గ్రామంలో దళితుల పైన మూకుమ్మడిగా వాళ్ళని చంపాలనే ప్రయత్నంతోన మాదిగ లంచోడుకులారా అని చెప్పేసి ఉరికించి ఇండ్లలో లేకుంటే ఇండ్లలో ఉన్న ఆడవాళ్ళపైకి, ముసలోళ్ళపైకి, చిన్న పిల్లలపైన దాడి చేసి మూకుమ్మడి దాడులు చేశారు. కనీసం ఇప్పటి వరకు 48 గంటలు కావస్తున్నా పోలీసులు ఎలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా అరెస్టు చేయలేదు. చిన్న పిటి కేసులు పెట్టి అట్రాసిటీ మాత్రమే వాళ్ళు చేశారు. 307 అందుట్లో అటెంప్ట్ మర్డర్ యాడ్ చేసి వెంటనే వారిని అరెస్టు చేసి శిక్షించి మా యొక్క దళితులకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం ఇట్లే నిర్విరామంగా సాగుతుందని చెప్పేసి అందరి ముఖంగా నేను ఇక్కడ న్యాయంగా చెప్తున్నాను.